అడవిలో నక్క, ఏనుగు, కోతి స్నేహంగా ఉండేవి. ప్రతిరోజు ఆహారం కోసం అడవిలో కలిసి తిరిగేవి. నక్కకు ఎప్పటినుంచో ఏనుగు మాంసం తినాలని కోరికగా ఉండేది. కానీ అంత పెద్ద ఆకారాన్ని చంపి తినటం దాని వల్ల కాదని తెలిసి బాధపడేది. ఒకరోజు ఆ మూడు అడవిలో సంచరిస్తుండగా ఏనుగు ప్రమాదవశాత్తు వేటగాళ్ళు తవ్విన ఒక గుంతలో పడింది. దీంతో కోతి నక్కకు ఏం చేయాలో తోచలేదు. మిత్రమా, ఇది ఏ జంతువునో పట్టుకోవడానికి వేటగాళ్ళు తవ్వినట్టుంది. మీరు ఎలాగైనా నన్ను బయటికి లాగండి. అంటూ ఏనుగు బతిమిలాడింది. గుంతలోంచి బయటకు రావడానికి అది తీవ్రంగా ప్రయత్నించింది. కానీ దాని బరువైన శరీరం అందుకు సహకరించలేదు. ఏనుగు కన్నీరు పెట్టుకుంది. కోతికి ఏం చేయాలో తోచలేదు. నక్క మాత్రం లేలోన సంతోషించింది. తనకు ఎంతో కాలంగా ఏనుగు మాంసం రుచి చూడాలని ఉంది. వేటగాళ్ళు ఎలాగో ఏనుగును పట్టుకుని దంతాలు పీకుతారు, చర్మాన్ని ఒలుస్తారు, మాంసాన్ని ముక్కలు చేస్తారు. అప్పుడు నేను ఎంచక్కా ఏనుగు మాంసం రుచి చూడవచ్చు. అనుకుంది. కానీ పైకి మాత్రం బాధ నటిస్తూ మిత్రమా, భయపడకు, నన్ను ఆలోచించుకోనివ్వు. అంటూ ధైర్యం చెప్పింది. అప్పటికి చీకటి కావస్తోంది. దాంతో కోతి దూరంగా ఉన్న చెట్టు నుండి పండ్లు కోసుకొచ్చి ఏనుగుకు అందించింది. మిత్రమా, చీకటి పడుతుంది. నాకు భయంగా ఉంది. ఉదయాన్నే వేటగాళ్ళు వస్తారు, నన్ను బంధించి తీసుకువెళ్తారు. ఈ లోపు ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి. అంది ఏనుగు. అలాగే, తప్పకుండా కాపాడతాం. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. అంటూ కోతి ఉపాయం ఆలోచించసాగింది. నక్కబావా, నువ్వు మన మిత్రుడిని కనిపెట్టుకుని ఉండు, నేనిప్పుడే వస్తాను. అంటూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోతి వెళ్ళగానే నక్క పక్కనే ఉన్న చెట్టుకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటూ ఏనుగు మాంసం తింటున్నట్టు కల కనసాగింది. తెల్లతెలవారుతుండగా ఒక పెద్ద వాహనం తీసుకుని వేటగాళ్ళు వచ్చారు. ఇంతలో ఏదో జంతువు పడినట్టు దూరం నుంచే గ్రహించారు. వేటగాళ్ల రాక గమనించిన నక్క దూరంగా పొదల్లోకి వెళ్లి దాక్కుంది. ఎప్పుడెప్పుడు ఏనుగును చంపుతారా, మాంసం తిందామా అని ఆరాటపడసాగింది. ఒక వేటగాడు గుంతలో ఏనుగు పడిందని అరచి దాని మీదకు మత్తు బాణాలు విసిరాడు. అవి గుచ్చుకోవడంతో దానికి మత్తెక్కింది. తర్వాత వేటగాళ్లు గుంతలోంచి ఏనుగును బయటకు తీశారు. దాన్ని బంధించడానికి పెద్ద పెద్ద ఇనుప గొలుసులు తీసుకొచ్చారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద ఏనుగుల గుంపు భీకరంగా అరుస్తూ అక్కడికి వచ్చింది. వాటిని చూసిన వేటగాళ్లు భయంతో పారిపోయారు. ఏనుగుల మంద ఒక్కసారిగా నాలుగు వైపుల నుంచి రావడంతో పొదల్లో నక్కిన నక్కను చూడకుండా తొక్కేశాయి. దెబ్బకు దాని కాలు పచ్చడైంది. అది మూలుగుతూ పొదల్లోంచి బయటకొచ్చింది. ఏనుగులన్నీ కోతికి కృతజ్ఞతలు చెప్పాయి. నిజానికి కోతి తన మిత్రుడి విషయం సాటి ఏనుగులకు చేరవేసింది. వేటగాళ్లు గుంతలోంచి తీయగాని ఒక్కసారిగా వారి మీద దాడి చేయమని, అప్పటి వరకు దూరంగా గమనిస్తూ కనబడకుండా దాగి ఉండమని సూచించింది. కోతి ఉపాయం ఫలించింది. జిత్తులమారి నక్క తన కోరిక తీరకపోగా తను చేసిన తప్పుడు ఆలోచనకు శిక్షగా పచ్చడైన తన కాలుని చూసుకుని బాధపడింది.